మహిమ ఘనత ప్రభావములు పొందనరుడైన యేసుక్రీస్తు ప్రభా నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుండి 13 వచనాల వరకు చదువుదామా ఒకసారి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకుని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకమ్మి బీదులకు ఇవ్వచ్చునే అనిది. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమంది ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సందర్భాన్ని మత్తయి, మార్కు, యోహాను ముగ్గురు కూడా వివరించారు. ఇది బేతనీలో జరిగిన సంఘటన. లూకా కూడా అత్తరు పూసిన వేరొక స్త్రీని గురించి రాశాడు, కానీ అది గలిలయలో జరిగినట్లుగా మనం చూడగలుగుతాం. మన ప్రభువు కుష్ఠరోగి అయిన సీమోను ఇంట కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన తల మీద అత్తరు పోసినట్లుగా మత్తయి రాస్తున్నాడు. అయితే యోహాను తన సువార్తలో చాలా స్పష్టంగా స్త్రీ పేరేంటో కూడా రాశాడు. ఆమె లాజరు సహోదరి అయిన మరియా అని. పరిశుద్ధ వారానికి ఆరంభంలో జరిగిన సంఘటన అని చెప్పొచ్చు. ఇది యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. శిష్యులు మరి అలా అత్తరు యేసుప్రభు తల మీద పోయడం చూసి కోప్పడి, ఈ నష్టం ఎందుకు, ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని అంటారు. అయితే ఇలా అన్నవాడెవరో కూడా యోహాను స్పష్టంగా రాశాడు. అతని పేరు యూదా. అతనెవరో మనందరికీ తెలుసు కదా. ఎందుకన్నాడో కూడా రాశాడు. యూదా దగ్గర డబ్బుల సంచి ఉంది, అయితే అందులో నుంచి అతను దొంగిలిస్తూ ఉండేవాడు. కాబట్టి ఈ అత్తరు కూడా అమ్మి అతని సంచిలో వేస్తే తాను చేయాలనుకున్న పని చేయొచ్చనే ఉద్దేశమే కానీ నిజంగా అతనికి బీదల మీద ఉన్న ప్రేమతో మాత్రం కాదు. ఈ విషయాన్ని అక్కడ వివరించాడు యోహాను సువార్తలో. అయితే యేసుప్రభు వారి సంగతి తెలుసుకుని, ఆ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యం చేశాను అని చెప్పి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసెను అని ప్రభు అంటున్నారు. ప్రభు అన్న మాటను బట్టి మరి ఆ పని చేయడానికి గల కారణము అర్థమవుతుంది. అదేంటంటే, ధర్మశాస్త్రం ప్రకారం పాప పరిహారార్థ బలి అర్పించేటప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోని కరుణాపీఠం యొద్దకు వస్తాడు. అయితే అతను అక్కడికి ప్రవేశించేటప్పుడు తనతో పాటు పరిమళ ధూప చూర్ణాన్ని తీసుకుని వెళ్ళాలి. ఆ ధూపము కరుణాపీఠాన్ని కమ్ముకునినప్పుడు ఆ తరువాత తన యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. కారణం ఏంటంటే, ఒకవేళ గనక ఆ ధూపము కరుణాపీఠాన్ని కమ్ముకోకపోతే కరుణాపీఠం మీదున్న మేఘంలోనికి ప్రభు దిగి వచ్చినప్పుడు ఆయన మహిమ ఎదుట ప్రధాన యాజకుడు నిలవలేకపోతాడు గనుక ఆ ధూపాన్ని లోపలికి తీసుకుని వెళ్లి ఆ కరుణాపీఠం మీద వేసినప్పుడు ఆ ధూపము ఇతనికి కవచంగా నిలబడుతుంది. ఇది అక్కడ జరగాల్సిన ప్రక్రియ. అయితే ఈ రోజు ఇదంతా కూడా మనం లేవీకాండం 16వ అధ్యాయంలో చదువుతాం. ఈ రోజు ఆ కరుణాపీఠం మన ప్రభువే, ఆ ప్రధాన యాజకుడు కూడా మన ప్రభువే. కాబట్టి ఆ ధూపం స్థానంలో మరియా అత్తరు పోసి ప్రభువును అభిషేకించిన తరువాత తనను తానే పాప పరిహారార్థ బలిగా ప్రభు సిద్ధపరచుకున్నారు. ఇక్కడ మన ప్రభువే ప్రధాన యాజకుడు, మన ప్రభువే పాప పరిహారార్థ బలి పశువు. రెండు బాధ్యతలను నెరవేర్చి ధర్మశాస్త్రంలో నుండి అక్షరమైన పొల్లైన తప్పిపోకుండా చూసుకున్నారు. ఇంకా కీర్తన 16వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని రాయబడింది. ప్రధాన యాజకుడు చావకుండానట్లు కరుణాపీఠం ఎదుటకు వచ్చినప్పుడు ఆ పరిమళ ధూపం వేసి ఆ తర్వాత ఆ కోడె రక్తాన్ని తీసుకుని కరుణాపీఠం ఎదుట ఆ రక్తం 7 మార్లు ప్రోక్షించాలని రాయబడింది. యేసుప్రభు వారు కూడా ఈ అత్తరుతో అభిషేకించబడిన తరువాత 7 మార్లు ఆయన తన రక్తాన్ని చిందించి ఆ సిలువకు బలి అయ్యారు. ఇదంతా వింటుంటే తెలిసిన వారికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, తెలియని వారికి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అయితే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఒక్కటే, యేసుప్రభు వారు భూమి మీద తన పరిచర్య కాలంలో ఆయన మాట్లాడిన ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి పని అన్నీ కూడా ఏదైతే తండ్రి చేయడం కుమారుడు చూస్తాడో అదే కాని తనంతటి తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయనో కుమారుడు అలాగే చేయనని యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అన్నట్లుగానే సమస్తము జరిగించారు. అందుకే యేసు ప్రభువుని గురించి రాయబడిన ప్రతి మాట సువార్తల్లో అది ఆల్రెడీ పాత నిబంధనలో తండ్రి చెప్పిన కార్యమే. మరియ చేసిన అభిషేకము కూడా ఇది ఒక యాదృచ్ఛికమైన సంఘటన కాదు, అది దేవుని ప్రణాళికలోని ఒక భాగం. పరిమళ ధూపము ప్రధాన యాజకుడు చావకుండున్నట్లుగా ఒక కవచంగా ఉన్నట్లే మరియ అత్తరు యేసుప్రభు శరీరంపై పోయబడింది. అది ఆయన భూస్థాపన బలికి ముందుగా చేయబడిన ఆధ్యాత్మిక సూచన. కీర్తన 16:10 వచనం నెరవేరటం. ఆయన పాతాళంలో విడవబడలేదు, ఆయన శరీరానికి కుళ్ళు పట్టలేదు. కాబట్టి
కాబట్టి ఆయన అభిషేకం ఆయన భూస్థాపన సిద్ధతకై జరిగింది కానీ శరీర సంరక్షణకై అవసరం కాలేదనేది మనం గుర్తించాలి. పాత నిబంధనలో చెప్పబడిన ప్రతిదీ అన్ని కూడా యేసు ప్రభువులో నెరవేరాయి. కాబట్టి సువార్తల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన తండ్రి ముందుగానే చెప్పిన ప్రవచనాల నెరవేర్పని మనం గ్రహించాలి. అన్ని విషయాల్లో మనకు మన ప్రభువే మాదిరి. ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి ఈ రోజు మన రక్షణకు నిత్య జీవానికి కారణమయ్యారో మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మన పట్లున్న దేవుని గొప్ప ప్రణాళికలు నెరవేరటమే కాకుండా మనం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాం. అలా చేయాలంటే ఈ మరియలాగా మనం కూడా జీవితంలో మనకున్న విలువైన వాటిని ప్రభువుకి సమర్పించగలిగితే ఆయన ప్రణాళికలో భాగస్థులం అవుతాం. అయితే నేను అనుకుంటాను, ఒక మనిషికి తన ప్రాణం కన్నా విలువైనది ఏముంటుంది? దానితో మనం ఆయన మన ప్రాణప్రదంగా ప్రేమించగలిగితే మనము మన ప్రభువు ఏకమై జీవిస్తాము. ఆయన మన కోసం సంపూర్ణ బలియాగంగా అర్పించుకున్నారు. మరియ చేసిన ఈ పని సర్వలోకమందు జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడనని ప్రభు చెప్పారు. మరియ ఎప్పుడు కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా మరియ గురించి ఎప్పుడు రాయబడినా ఆమె ప్రభు పాదాల దగ్గర ఉన్నట్లే రాయబడింది. మనం కూడా ధర్మకార్యాలు ముఖ్యమే కానీ అంతకన్నా ప్రభుతో సన్నిహిత సహవాసం కలిగి ఉండటం ముఖ్యం. ప్రభుతో సహవాసం లేకుండా ఎన్ని ధర్మకార్యాలు చేసినా విలువేముంటుంది? ఆయనతో నడిస్తే కదా ఆయన ఏం చేయగలడో తెలిసేది. అందుకే ప్రభుతో మనం ఉంటే ఆయన చేసే పనుల్లో మనకి భాగం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా కోసము మమ్మల్ని రక్షించటం కోసం పరలోకాన్ని విడిచిపెట్టి లోకంలో మేము పడవలసిన శ్రమలన్నీ మీరు పొంది మమ్మల్ని విడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక్క స్తోత్రం అనే మాట సరిపోదు కానీ ప్రభా, ఇంతకన్నా మేమేం చేయలేం గనక నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మరియ తనకున్న విలువైన వాటిని తీసుకుని వచ్చి మీకు సమర్పించుకోవడానికి ఇష్టపడింది. ఈ రోజున మేము కూడా మా దగ్గర విలువైన వాటిని తెచ్చి మీకు సమర్పించుకునే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ చిత్తాన్ని మాత్రమే చేసే అనుకూలమైన మనస్సు మాకు దయచేయండి. మీ పోలికలోకి మేము మార్చబడేటట్లుగా ప్రతి క్షణము మాకు పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. ఈ రోజంతటిలో మా ప్రాణాత్మ దేహాలను మీకు అప్పగించుకుంటున్నాం. ఆత్మలో మమ్మల్ని వృద్ధి చేయమని, మేము అధికంగా ఫలించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.